హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవర సినిమా చూసిన ప్రతి ఒక్కరికి క్లైమాక్స్లో వచ్చిన ట్విస్ట్ని చూసి ఈ పాటికే దిమ్మ తిరిగిపోయి ఫ్యూజులు అవుట్ అయిపోయి ఉండాలి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే అంత వరస్ట్గా ఉంటుంది కాబట్టి. ఆ ఒక్క సీన్ వల్ల పార్ట్ 2 మీద ఆశలే చచ్చిపోయాయి జనాలందరికీ. అసలు పార్ట్ 2లో స్టోరీ ఏముండబోతుంది, మొత్తం పార్ట్ 1లోనే అయిపోయింది కదా అనుకుంటున్నారు కొంతమంది. దేవర పార్ట్ 2 స్టోరీకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సినిమా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే, సినిమా చూడాలన్న ఆశ కూడా ఎవరికైనా ఉండుంటే కనుక వెంటనే మన వీడియోని స్కిప్ చేయండి. స్పాయిలర్స్ అయితే ఉంటాయి. సో స్కిప్ చేసి సినిమా చూసి వచ్చిన తర్వాత చూడండి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సినిమాలో ఓపెనింగ్ సీనే అజయ్ క్యారెక్టర్తోనైతే ఓపెనింగ్ అవుతుంది. అజయ్ ఒక పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తాడు. ఒక క్రిమినల్ని పట్టుకునే ప్రొసీజర్లోనే దేవరా ఉన్న ఊరికైతే వస్తాడు. అదే ప్రొసీజర్లో ప్రకాష్ రాజు చెప్పే స్టోరీ కూడా దేవరా గురించి వింటూ ఉంటాడు. అసలు ఆ క్రిమినల్ ఎవరు, ఆ క్రిమినల్ పేరైతే మనకి రివీల్ చేశారు, కానీ ఆ పర్సన్ ఎవరు, ఆ పర్సన్ ఫేస్ ఏంటి, ఎలా ఉంటాడు, అతని బ్యాక్డ్రాప్ స్టోరీ ఏంటి, అతనికి దేవరాకి ఆ ఊరికి అక్కడ ఉండే విలన్ బ్యాచ్కి సంబంధం ఏంటి, ఇదంతా మనకి హోల్డ్ చేసి పెట్టారు. అదంతా పార్ట్ 2లోనే చూడాలి. ఇంకా నెక్స్ట్ మాట్లాడుకోబోయే పాయింట్ వింటే కనుక మీ దిమ్మ తిరిగిపోవాల్సిందే. మీలో ఎంతమంది సినిమా చూసినప్పుడు ఈ పాయింట్ని నోటీస్ చేశారో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. అజయ్ రింగు కోసం సముద్రంలోకి దూకినప్పుడు అక్కడ కొన్ని స్కెలిటన్ బాడీస్ని చూసి భయపడి పైకొచ్చేస్తాడు. ఆ స్కెలిటన్ బాడీస్ని మీరు గమనిస్తే ఒక యూనిఫామ్స్ వేసుకున్న పోలీస్ ఆఫీసర్లు అండ్ అంతేకాకుండా సూటు బూటు వేసుకొని మంచి అఫీషియల్గా పాష్గా కోట్ వేసుకొని ఉండే పర్సన్ది స్కెలిటను. అంటే ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ స్కెలిటన్ బాడీస్ ఎవరివైతే ఉన్నాయో వీళ్ళందరూ ఈ ఊరికి సంబంధించిన వాళ్ళు కానీ విలన్ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళైతే అస్సలు కాదు. మరి వాళ్ళందరూ ఎవరు, వాళ్ళని ఎవరు చంపారు, ఆ సముద్రంలో ఎవరు పాతి పెట్టారు, ఇది ఒక పెద్ద హైలైట్ అనే చెప్పుకోవాలి. చాలామంది సినిమా చూసిన వాళ్ళందరూ కూడా దేవర చంపాడని కొంతమంది అనుకుంటారు, లేకపోతే వరా చంపు ఉండొచ్చు అని కొంతమంది అనుకుంటారు. అసలు వరా చంపడు, దేవర కూడా చంపడు. ఎలా అంత ఖచ్చితంగా చెప్తున్నాను అంటే, మనకి దేవరాగది ఇంటర్వెల్ సీన్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది. ఇంటర్వెల్ సీన్ వచ్చేంత వరకు కూడా దేవర ప్రతి ఒక్కడికి భయం అంటే ఏంటో చూపించాలనుకుంటాడే తప్ప ఎవరిని చంపాలనుకోడు. ఇంటర్వెల్ సీన్లో మాత్రమే ప్రతి ఒక్కరిని చంపుతాడు. సో ఇంటర్వెల్ సీన్లో ఫైట్ సీన్ ఏదైతే అవుతుందో అక్కడే దేవర చనిపోయినట్టు క్లైమాక్స్లో మనకి చూపించాడు. అంటే దేవర వాళ్ళనైతే చంపలేదు. అండ్ నెక్స్ట్ వర చంపాడా అంటే వర కూడా ప్రతి ఒక్కడికి భయం అంటే ఏంటో చూపిస్తాడే తప్ప ఎవరిని చంపడు. సో వీళ్ళిద్దరు చంపలేదంటే అసలు అక్కడ చనిపోయి ఉన్న వాళ్ళ బాడీస్ ఎవరివి, వాళ్ళని ఎవరు చంపి సముద్రంలో పాతి పెట్టారు, చంపిన వాడెవడు, చనిపోయిన వాళ్ళు ఎవరు, అజయ్ వెతుకుతున్న క్రిమినల్ ఎవరు, ఆ ఊరికి దేవరకి, అసలు వీటన్నిటికీ ఉన్న ఇంటర్లింక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని హోల్డ్ చేసి పెట్టారు కొరటాల శివ గారు. వీటన్నిటిని హోల్డ్ చేసి పెట్టే ప్రొసీజర్లోనే క్లైమాక్స్ని ఒక్క 2 నిమిషాల సీన్తో దొబ్బెట్టారు కొరటాల శివ గారు అనిపించింది నాకైతే. ఎందుకంటే సినిమా అంత కష్టపడి అంతా బాగా తీసి క్లైమాక్స్లో ఒక 2 నిమిషాల సీన్ దగ్గర సినిమాని చెడగొట్టారు అంటే నాకైతే నమ్మకం లేదు. మేబీ ఏదో దాపెడుతున్నారు కొరటాల శివ గారు మొత్తానికైతే. మన అదృష్టం బాగుండి పార్ట్ 2 వస్తే కనుక వీటన్నిటికీ ఆన్సర్స్ అయితే దొరుకుతాయి. సో ఇలా మీరేమన్నా స్పెషల్గా నోటీస్ చేసి ఉంటే కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి.